వైసీపీ నేతల అమరావతి పర్యటనపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాజధాని రైతులు, మహిళలను 5 ఏళ్ల పాటు వేధించిన వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదని ప్రశ్నించారు. మా ఇంటికి రావద్దని ఎవరైతే చెబితే సిగ్గు లేకుండా వెళ్తామా అని వ్యాఖ్యానించిన అచ్చెన్నాయుడు, ఇప్పుడు అమరావతి పాకిస్తానా అన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో అమరావతి ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదా అని ప్రశ్నించారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ చట్టబద్ధం చేసిందని, గొడ్డలి పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధానికి మద్దతు తెలిపాయని అన్నారు. ఉంటే ఎవరెళ్ళ నా ఇంటికి నువ్వు రావద్దు అంటే నువ్వు వెళ్ళావంటే నిన్నేమనాలి? 5 సంవత్సరాలు అనరానటువంటి మాటలు, చెప్పుకోలేనటువంటి మాటలు, మహిళల్ని ఏ విధంగా అవమానపరిచారు, పొత్త కడుపుల మీద తన్నారు, కేసులు పెట్టారు. ఇన్ని చేసిన తర్వాత పోని ఇన్ని చేశావు, నీకు 2019 ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. అప్పుడైనా సిగ్గు రావాలి కదా. అప్పుడైనా సరే నేను చేసింది తప్పు లెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆయన ఏదైనా ఒక స్టెప్ ముందుకేస్తే అడగచ్చు. ఈరోజు దేశంలో, ప్రపంచంలో, భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో, లోక్సభలో విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని అని చెప్పి ముక్త కంఠంతో మద్దతు తెలిపి చట్టాన్ని చేసిన తర్వాత దుర్మార్గమైనటువంటి ఒక్క గొడ్డల పార్టీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయగా పిచ్చోడులాగా మావిగనని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగుపెట్టే హక్కు నీకెక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం, ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. 5 సంవత్సరాలు నాశనం చేశాం. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఒక ఆశ కల్పించింది. దీనికి మోడీ గారు సహకరించి ఒక చట్టం తీసుకొచ్చారు. ఎప్పుడు ఏ విధంగా జరగనటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మళ్ళీ దేశం, ప్రపంచం అంతా అమరావతి వైపు చూస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రపూరితంగా మీరు నిన్న ఈ ప్లాన్ చేశారు. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు, పార్టీలకి సంబంధం లేదు. రైతు ఆవేశం, ఆక్రోశం కట్టలు తెచ్చుకొని వాళ్ళు తిరగబడ్డారు. ఇది నేనైతే సరిపోదు. ఎంత పెట్టాలి? రైతులు ఎంత పెట్టాలి? మాకేం హక్కు లేదా? పాకిస్తాన్ అంటే ఏం ఆ రోజు పాకిస్తాన్ కాదా? ఆ రోజు ఆంధ్ర కాదా? 5 సంవత్సరాలు ఇంటిలో నుంచి నువ్వు ఎంత ధైర్యంగా బయటకు వస్తున్నావంటే ఇది స్వేచ్ఛాయుత ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి నువ్వు బయటకు వస్తున్నావు. 5 సంవత్సరాలు ఏ పార్టీ నాయకుడైనా, ఏ రైతైనా ఇంట్లో నుంచి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండేదా? నువ్వు పాకిస్తానా, ఇది ఇతర రాష్ట్రమా, ఇతర దేశం అని శ్రీరంగ నీతులు మాట్లాడితే నమ్మేవాడెవడు? నీ సోది వినేవాడెవడు? ప్రజలంత అమాయకులు కాదు. ప్రతిదీ బ్యారేజ్ చేస్తారు. ఈరోజు ఏం జరిగింది, నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, ప్రతిదీ బ్యారేజ్ చేసుకుంటారు తప్ప నువ్వు ఎన్ని విధాలు తాపత్రయపడినా సరే నీకు మళ్ళీ నమ్మరు అనేది నేను అనుభవం కలిగిన వ్యక్తిగా, ఏదో రాజకీయంగా నేను మాట్లాడడం కాదు. నేను అప్పుడే చెప్పాను 160 స్థానాలతో ఎన్డీఏ వస్తుంది. ఎందుకు చెప్పాను? నీకెందుకు ఓట్లు వేయాలి? అసలు నీది ఒక రాజకీయ పార్టీ అయినా, నువ్వు ఒక నాయకుడివేనా? రాజకీయ పార్టీ అంటే ఎలాగుండాలి? ప్రజల అభిమతాలకు అనుగుణంగా పనిచేయాలి, ఉన్న పరిస్థితులు అనుగుణంగా పనిచేయాలి. ప్రతి దానికి విధ్వంసం తప్ప ఇంకొకటి లేదు. నువ్వు ఈ జన్మలో ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను.